మాట్లాడారు. సో మనం వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారే మరి దాని గురించి మాట్లాడారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ ఇట్లనే ప్యానల్లో మీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం గడిచిన 25 నెలలుగా 26 నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అత్యధికంగా నష్టపోయింది ఎవరు అంటే మొట్టమొదటి మన రైతన్న గురించే చెప్పచ్చు. ఎందుకంటే మొట్టమొదటి వీళ్ళు అధికారంలోకి రాగానే రైతుకు సంబంధించి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసాని ఆ ఏడాది అంటే 2024 సంవత్సరం వీళ్ళు రాగానే ఆ సంవత్సరం రైతు భరోసాని ఏదైతే ఒక్క రైతుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాని తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వీళ్ళు చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో సంబంధం లేకుండా ప్రతి రైతన్నకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా అన్నారు. దాన్ని మనం చూస్తే 53 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సింది 47 లక్షల మంది రైతులకి అని చెప్పి కుదించారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 20,000 ప్లేస్ లో 14,000 ఇచ్చారు. ఇది పోయిన ఏడాది 2025లో. ఈ ఏడాది చూస్తే కేవలం ఇప్పటివరకు 5,000 రూపాయలు మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక యాంగిల్. రెండోది, సరే రైతన్న అప్పో సొప్పో చేసి ఏదో ఒక విధంగా ఆ పంటను నిలబెట్టుకొని వాటన్నింటినీ తట్టుకోను, ఈ వరదల్ని తట్టుకొని ఆ పంటని పండించి ఎంతో కొంత ఆ పంట ద్వారా ఆదాయం వచ్చింది అనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడా కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. ఈ రోజు మనం పొగాకు గురించి మాట్లాడుకున్నాం. గడిచిన ఏడాది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పొగాకు బోర్డుని దర్శి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే పొదిల్లో పొగాకు బోర్డుని దగ్గరికి వెళ్ళి రైతులకి మద్దతు ధర అడిగినటువంటి పరిస్థితి. సేమ్ మళ్ళీ ఈ ఏడాది కూడా అదేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, మీరు ఇందాక అన్నారు ఏదైతే కనిష్ట ధర, అది కనిష్ట ధర అంతకుముందు 289 రూపాయలు ఉండేది అప్పుడు, అంటే లీస్ట్ ధర. హైయెస్ట్ వచ్చేటప్పటికి 411 రూపాయలు కూడా అమ్మింది. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేనటువంటి పరిస్థితి. 214, 230 రూపాయలకి ఈ రేటుకి అడుగుతున్నటువంటి పరిస్థితి. అది కూడా సరే మొత్తం కొంటున్నారా అంటే అది లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఈ ఉత్తర ప్రాంతానికి తీసుకున్నాం. అంటే పొగాకు సంబంధించి మనకు 2 ప్రాంతాల్లో సాగు అవుతా ఉంటుంది. ఒకటి దక్షిణ ప్రాంతం అంటే మన ప్రకాశం జిల్లా అటువైపు, ఇప్పుడు ఇటు ఉత్తర ప్రాంతం అన్నప్పుడు మనం ఇప్పుడు జంగారెడ్డిగూడెము, ఇప్పుడు జగన్ గారు వెళ్ళినటువంటి దేవరపల్లి, ఇప్పుడు ఇది కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే మనం 83 మిలియన్ కిలోల పొగాకు ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అయింది, కేవలం ఉత్తరాది ప్రాంతంలో. 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయితే ఉత్తరాది కాదు, ఆయన చెప్పింది 94 మిలియన్ కేజీల పొగాకు అని చెప్పారు ఉత్తర ప్రాంతంలో. అంటే 94 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అయితే 105 రోజులు. కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్. ఇక్కడ రాష్ట్రంలో 200 నేను ఇప్పుడు ఓన్లీ ముందు ఉత్తర ప్రాంతం చెప్పాను. ఇప్పుడు ఉత్తర ప్రాంతంలో 83 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయితే 105 రోజులు ఈ వేళ ముగిసే సమయానికి కేవలం 10 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేశారు, అంటే 12%. మొత్తం ఓవరాల్ గా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 232 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 47.3 మిలియన్ కిలోలు మాత్రమే, అంటే 21% మాత్రం ఇప్పటి వరకు కొనుగోలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వస్తున్నారన్న విషయం తెలిసి ఏదైతే 10 రూపాయలు ఇప్పుడు ఈ రోజు పెంచారు రేటు, 10 రూపాయలు పెంచినా సరిపోయిద్దా రైతు కంటే? మామిడిపల్లికి వెళ్తే మొన్న ఆక్వా రైతులు కలిసినప్పుడు కూడా 4 రూపాయలు పెంచుతున్నామని చెప్పి 4 రూపాయలు తగ్గిస్తున్నామని, వనామీ ఫీడ్ టైగర్ ఫ్రాన్ ఫీడ్ కి 4 రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ 2 రూపాయలే తగ్గించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూస్తే ప్రధానంగా ఇది ఒక పరిస్థితి అయితే, అక్కడికి వచ్చినటువంటి రైతులను అవమానపరచడం ఇంకొక పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పొగాకు రైతు వెళ్ళినా, మిర్చి రైతు వెళ్ళినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మిర్చి యార్డుకి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా పొగాకు బోర్డుకి వెళ్ళినా, లేదంటే మామిడిపాళ్యం బంగారు రైతుల దగ్గరికి, అదే బంగారుపాళ్యం మామిడి రైతుల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ ఏమంటారు, వీళ్ళు ఒక ఛానల్లో కూర్చొని రోహింగ్యాలు వెళ్ళారు, బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఓ 15,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఈ విదేశస్తులను తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారని ఒకళ్ళు మాట్లాడతారు. సాక్షాత్తు వీళ్ళ మంత్రులు వీళ్ళు మాట్లాడేదండి పేటీఎం బ్యాచ్, గంజాయి బ్యాచ్ వెళ్ళిందంట. ఎంత దారుణం! అక్కడ రైతులు కనపడుతున్నటువంటి రైతులు, పంట పండించినటువంటి రైతులు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతుంటే మీరు వాళ్ళని గంజాయి రైతులను అవమానపరుస్తున్నారంటే ఎంత దారుణంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నారో దయచేసి మిగిలిన ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాం. ఇంకొక పాయింట్ ఇక్కడ ప్రధానంగా వచ్చేటప్పటికి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఏమని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోకెల్లా అత్యంత సీనియర్. ఈయన అంతకుముందు ఒక పుస్తకం రాసి వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి. రైతులు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి బషీర్బాగ్ లో కరెంట్ ఛార్జీలు తగ్గించమని చెప్పి ఏదైతే ధర్నా చేస్తుంటే వాళ్ళల్లో 3 చంపినటువంటి వ్యక్తి. ఈ రోజు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు, వరి వేయొద్దు, వరేస్తే మీకు ఊరే గతి అంటాడు. మరి ఆ మొక్క నువ్వు ఎప్పుడు చెప్పాలి? అతను దుక్కి దున్ని నారు వేసి
ఏదైతే మళ్ళీ ఆ నాట్లు వేసి ఆ నారుతో వచ్చిన నాట్లు వేసి మళ్ళీ దానికి యూరియా కొట్టి ఎకరానికి ఒక 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టినాక ఆ ఎలినో ఉంది ఇంకో వస్తుంది రేపొద్దున మేము నీళ్ళు ఇవ్వలేము, అసలు వరి వేయొద్దు, వరి వేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, మీరు వరి తగ్గించండి ముఖ్యమంత్రి చెప్పడం ఎంత దుర్మార్గం. సరే వరి కాదు ఇంకో పంట వేయాలి అనుకున్నాం, ఆ పంట వేస్తే ఏమంటాడు, అది కూడా వద్దు అంటాడు, యూరియా కొట్టొద్దు అంటాడు, యూరియా వేయడానికి వీల్లేదు అంటాడు. ఇలాంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం బహుశా ఎక్కడన్నా ఉందా? పక్క రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రులు మీరు ఈ పంటలు వేయొద్దని చెప్పట్లేదే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్లియర్గా అన్నారు, ఏ పంట వేయకుండా ఏ పంట వేయాలి. ఇప్పుడు మీరు పండిస్తున్న గంజాయి పంటను ఏమంటారా మిగిలిన అందరినీ? ఎందుకంటే ఈ ప్రభుత్వం గంజాయిని డైరెక్ట్ గా పండిస్తున్నారు. మీరు నమ్మరు సార్, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. దాదాపుగా రోజు ఇటు హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరులో కానీ ఎక్కడో చోట లారీలు వీళ్ళు పట్టుకుంటే మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే అయితే పట్టుకుండగానే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు, వాళ్ళు చేయగానే ఎమ్మెల్యే ఆ బాల్ని విడిపిస్తాడు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఓ పక్కేమో రైతులను ఈ విధంగా అవమానపరచడం, ఇంకో పక్క రైతులు ఇలా ఈ బాధలు తట్టుకోలేక ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే 7 లక్షల పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలకి. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవ్వకపోగా ఓ పక్క అవమానకరంగా మాట్లాడటం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు సిండికేట్ అయ్యి వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు, దళారులుగా వాళ్ళే తయారయ్యారు. వాళ్ళు ఒక రేటు ఫిక్స్ చేస్తారు, ఆ రేటుకే కొనాలి, అంతకంటే ఎక్కువ కొనడానికి వీల్లేదు. మనం ఆక్వా రైతులు చూసాం. సో ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్తున్నా ఓ పక్క బ్రహ్మరథం పడుతున్నటువంటి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది కదా రైతులు ఎంత బాధలు పడుతున్నారు. అందుకని ఈ రోజు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్తే మనకి ఏదన్నా ఆసరా దొరికిద్ది, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ గారు ముఖ్యమంత్రి అయితే మనకు లాభం జరిగిద్దని వెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజు తండోపతండాలుగా జనాలు వస్తున్నటువంటి పరిస్థితి. మనం మీరు చూస్తే జూలై 15 సార్ ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి 20 రోజులు. జూలై 15వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం వెళ్ళారు. అక్కడ ఆక్వా రైతులకు సంబంధించి కిక్కిరిసినటువంటి జనం దారి పొడుగున. అదే విధంగా అదే రోజు ముద్రగడ పద్మనాభం గారి ఆయన అంత్యక్రియలకు వెళ్తే అదే రోజు అక్కడ కూడా జనం. అంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ ఇమీడియట్ గా మళ్ళీ 15 రోజుల గ్యాప్ లో జూలై 30వ తారీఖున ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం సీదిర అప్పలరాజు గారిని పరామర్శకి వెళ్తే 3 జిల్లాల్లో వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైతే వేలాదిగా వేచి ఉన్నటువంటి జనం మళ్ళీ ఇప్పుడు ఎక్కువ రోజులు కూడా కదా. జగన్ గారు మొన్న గోదావరి జిల్లా వెళ్ళింది 20 రోజుల క్రితమే. మళ్ళీ ఈ రోజు అక్కడికే వెళ్తే ఈ రోజు చూసారు కదా, పావు గంటలో జగన్ గారు రీచ్ అవ్వాలంటే గంటలు జనాలు దారి పడుకున్న విజువల్స్ మీకు కనపడతా ఉన్నాయి. సో అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అయితే రైతు రాజుగా ఉంటాడు, లేదంటే రైతు ఈ రోజు ఏదైతే ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అనేది క్లియర్ గా ఈ రోజు మనకి అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ లో కానీ లేదంటే జనరల్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ మనకు క్లియర్ గా కనపడతా ఉన్నాయి. అదొకటి రేజ్ చేసిన పాయింట్. వైసీపీ హయాంలో ఉన్న ఉచిత పంటల బీమాని రద్దు చేశారు అనే ఈ 2 పాయింట్స్ కూడా సార్. ఉచిత పంటల బీమాని రద్దు చేశారు, ఏది ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇవ్వలేదు. మొన్న టైం అయిపోయింది, ఇప్పుడు మన 30వ తారీఖు దాకా టైం ఉంది. మన 28, 27వ తారీఖు ముఖ్యమంత్రి నిద్రలేసి పంటల బీమా మనం చెల్లిద్దాం అంటాడు. అప్పుడు వెళ్ళి ఏ అధికారి కలెక్టర్లకి ఎప్పుడు అది మీరు చేయాల్సింది? గడిచిన 2 ఏడాదిగా ఉచిత పంటల బీమా లేదు. పంట నష్టపరిహారం, పంట నష్టపోయినప్పుడు వరదల వల్ల అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రబీలో నష్టపోతే రబీలోనే వాళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చింది, ఖరీఫ్ లో నష్టపోతే ఖరీఫ్ లోనే ఇచ్చింది. అది కాకుండా ఏదైతే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇదిగోండి ఈ పంట వేయాలి, ఈ పంట వేస్తే ఈ విత్తనాలు వాడాలి, ఈ ఎరువులు వాడాలి, సో దీనికి ఇలా ఆదాయం వస్తుంది అని ఒక గైడ్ చేసి రైతన్నం చేయబట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. కానీ ఈ రోజు ఆ రైతు భరోసా కేంద్రాలు ఏమైనా పేర్లు మార్చారు. ఓకే, మీ ఇష్టం, మీకు అలవాటే, మార్చుకోండి, దాన్ని ఎవరు కాదంటలా, ఆ క్రెడిట్ చోరీ మీరే చేసుకోండి. కానీ అక్కడ ఈ రోజు రైతు భరోసా కేంద్రాల పరిస్థితిలో రైతు సేవా కేంద్రాలను పేరు మార్చారు కదా. అయ్యేమన్నా పనిచేస్తున్నాయి అంటే తెలుగుదేశం వాళ్ళకి కొన్ని చోట్ల పేకాట క్లబ్బులుగా, లేదంటే తెలుగుదేశం వాడి పార్టీ మీటింగ్లు పెట్టుకునేదానిగా వీటికి ఉపయోగించుకుంటున్నారు. వాటిని ఎక్కడ రైతులకి చేసేటటువంటి కార్యక్రమం లేదు. ఒకవేళ రైతన్న వచ్చి వాళ్ళని ఎవరన్నా అడిగితే, మీరు మొన్న చూశారు కదా సార్, యూరియా కోసం ఇదే అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో ఒక మహిళ ఏదైతే లైన్ లో క్యూలో నిలబడి యూరియా కోసం, ఒక బస్తా యూరియా కోసం చనిపోయినటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళ దగ్గరకు పరామర్శకు వెళ్ళకపోగా ఆమెకు ఏదో రోగాలను చచ్చిపోయిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు కారు కోతలు కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే ఎలా ఉంది ప్రభుత్వం అంటే, ప్రశ్నిస్తే ఉల్టా వాళ్ళ మీదే కేసులు పెడతారు, లేదు మాకు అయ్యా ఇట్లా అన్యాయం జరిగిందని వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి వీళ్ళకి అసలు సంబంధం లేదు, వీళ్ళు రైతే కాదు. ఇప్పుడు రైతు కాదండి, వాళ్ళకి వచ్చిన కనపట్లేదా? వాళ్ళు రైతులు కాదని చెబుతున్నారంటే అక్కడ రైతు నేను ఇంత పండించాను, నా పేరు ఇదని క్లియర్ గా వాళ్ళు చెబుతుంటే వాళ్ళని గంజాయి వాళ్ళతో పోల్చారంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు.
ఖచ్చితంగా రైతు నోట్లో మట్టి కొట్టిన వాడు ఎవడో కూడా బాగుపడినట్టు మన చరిత్ర చెప్పాలా. రైతులు మీరు రాజుగా చూడకపోగా రైతులు ఈ రోజు మీరు ఒక దొంగలాగా చిత్రీకరిస్తున్నారంటే మీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడే ఇలాంటి బిహేవ్ చేస్తున్నారనేది ఈ రోజు ప్రతి ఒక్క రైతన్న ప్రజలు కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతుల సమస్యలు ఎలా ఉంటాయండి?